వాలంటీర్గా హెల్ప్ చేయాలి. Now I invite our Patana Arya Sangam President, Srikonda Veershekar Gupta Garu. Please come on to the dais. Santosh, Srinivas, ఇద్దరు ఎస్కార్ట్ చేయండి. వేదిక మీద ఆహ్వానిస్తున్నాం పార్టీ ప్రభుత్వం రాజారు. నిర్వహించాలని కోరుతున్నాం. శశివదనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంత భక్తానాం एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोऽस्तुते नारायणे नमोऽस्तुते।
ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవింద్రదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి శ్రీరామం నమామి. ప్రధాన కార్యదర్శి గారు మరియు ట్రెజరర్ గారికి నేటి చీఫ్ గెస్ట్ శ్రీమాన్ ధన్పాల్ గారు గుప్తా గారు ప్రమాణ స్వీకారం చేయించాల్సిందిగా కోరడమైంది. ఆర్యవైశ్య సంఘం నిజామాబాద్ సెంట్రల్ సభ్యుడైన నేను అలాంటి 2025-26 వరకు నిజామాబాద్ సెంట్రల్ కార్యవర్గంలో ఈ బాధ్యత నేను నియమావళికి బద్దులనై రాగద్వేషాలకు అతీతంగా మనసా వాచ కర్మణ మన కులదేవత శ్రీ కనక పరమేశ్వరి మాత సాక్షిగా శ్రీ శ్రీ నగరేశ్వరుని సాక్షిగా సంఘాభివృద్ధికి దాని ఉన్నతికై పాటుపడతానని పదవీ ప్రమాణం చేస్తున్నాను. మారుతి గారు మరియు సతీష్ గారు వీరిద్దరూ నూతన కార్యవర్గానికి ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్లకు వారు హ్యాండ్ ఓవర్ చేయాలని కోరుతున్నాం ఛార్జీని. ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ గారికి నేమ్ ప్లేట్ మెంబర్కి సార్ ఇది చూడండి. అధ్యక్ష కార్యదర్శి ట్రెజరర్ గారు వారి వారి ఆస్థానం వారి వారి చైర్లలో కూర్చోవాలని కోరడమైంది. నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్ష కార్యదర్శి ట్రెజరర్ గారికి శ్రీ మూఢనాభూషణ్ గారు చీఫ్ సత్కారం వారికి అధ్యక్ష క్యాష్ ఇటుగా వర్కుండా బాబు క్యాష్ లెక్క పెట్టేది ఇప్పుడు చెప్పాలి
నూతన కమిటీ తరఫున అర్చించు అందరం. కాకా మీరు అర్థం ఉంటుంది మార్చాలంటే సరే చూడండి. నూతన కార్యవర్గాన్ని డైరెక్టర్స్గా గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, అల్లపూడి శ్రీనివాస్ గారు, పార్సి మారుతి గారు, కోకర శ్రీనివాస్ గారు, బ్రహ్మాండపల్లి బాలరాజు గారు, ధన్పాల్ ప్రణయ్ గారు గారు, చిరులపల్లి హరీష్ గారు, బంధుపాటి చిద్రబాబు గారు, డాక్టర్ కుట్టు శ్రీశైలం గారు మరియు పెండల శ్రీనివాస్ గారు వీరు వైస్ ప్రెసిడెంట్స్ గా ఉన్నారు. వీరందరూ కూడా వేదిక దగ్గరికి రావాలి ప్రమాణ స్వీకారం చేయడానికి. అలాగే జాయింట్ సెక్రటరీస్ డాక్టర్ రాజకొండ వెంకటకృష్ణ గారు, కోట శ్రీనివాస్ గుప్తా గారు, తొడుగుతూరు ప్రతాప్ గారు, పడిగంటి సంతోష్ కుమార్, బచ్చు సంతోష్ గారు, డైరెక్టర్స్ గా ఉప్పల రాజేంద్ర ప్రసాద్ గారు, వీరమల్లి రమేష్ గారు, గజవాడ భాస్కర్ గారు, తొడుగుతూరు శ్రీకాంత్ గారు, కొండ రాము గారు, పడకండి శివ గారు, ముక్క దేవేంద్ర గారు, పార్సి విజయ్ కుమార్ గారు, మూడ నాగభూషణం గారు, బెజ్గం నాగభూషణం గారు, పాద లక్ష్మీకాంతం గారు, పద్మ శివప్రసాద్ గారు, గుళ్ళపల్లి మల్లేష్ గారు. వీరు ఈ రెండైన సమయానికి అడ్వైజర్స్ మా సంఘానికి వారి అమూల్యమైన సలహాలు ఇస్తారు. మరి ఎగ్జిక్యూటివ్ ముక్క దేవేంద్ర గారు ప్రమాణ స్వీకారం చేయాల్సిందే కోరుతున్నాను. ఆర్యవైశ్య సంఘం నిజామాబాద్ క్యాంపస్, నిజామాబాద్ పదవి ప్రమాణ స్వీకారం. ఈ ఆర్యవైశ్య సంఘం నిజామాబాద్ సంఘం సభ్యులైన నేను అనుకో 2020 నేను నియమావళి భక్తుల్ని రాగద్వేషాలకు అధికముగా కర్మన మన కులదేవత కన్యకా పరమేశ్వరి మాట సాక్షిగా శ్రీ శ్రీ నగరేశ్వరి సాక్షిగా సంఘాభివృద్ధికి దాని ఉన్నతికై పాటుపడతానని ప్రమాణం చేయించింది. దేవాసం
శ్రీ పెండేల బాబు గారు, యువజన సంఘం అధ్యక్షులు శ్రీ ఇల్లెందుల ప్రభాకర్ గారిని, కమిటీ అధ్యక్షులు శ్రీ చెన్న విశ్వనాథన్ గారిని, వైస్ బాల్ కమిటీ అధ్యక్షులు శ్రీ చెందూరి ధర్మేందర్ గారిని, నగరేశ్వర దేవాలయ కమిటీ సెక్రటరీ అల్లాడి రవి గారిని సన్మానించవలసిందిగా. సుభాష్ వైశ్య సంఘం కమిటీ అధ్యక్షులు శ్రీ కొండ చతుర్భుజరావు గారిని సన్మానించవలసిందిగా. వైద్య సంఘం అధ్యక్షుడు సునీల్ బౌర్వాల్ గారు మెసేజ్ కూడా పెట్టుకోవడం. కొంచెం దూరం ఉండండి. ప్రతాపన్న ఒక్క నిమిషం. ఏం అడిగాను నేను తాగుతా నేను కూడా అట్లా కాదు. దీంట్లో తాగుతావా నువ్వు? ఇట్లా వీడియో తీసుకుంటే తాగుతావా ప్రోగ్రాంలో? అన్న ఇట్లా మున్సిపల్ చైర్మన్ శ్రీ ముక్కాదేవేంద్ర గారు 34వ వార్డు అండి. 2023 సంవత్సరంలో శ్రీమాన్ దర్బార్ సూర్యనారాయణ గుప్తా గారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే 34వ వార్డు అండి. 34వ వార్డు నిబంధనలు మార్పు చూసి మాట్లాడాలి. అమ్మ కొంచెం వెబ్సైట్ ఉన్నాను. ఎట్లా తీసుకుంటాను ఇప్పుడైతే మరి ఉంటాయి కదా. అన్నా అన్నా ఇంటర్నేషనల్ ఆఫ్ స్టూడెంట్స్ చీఫ్ గెస్ట్ శ్రీమతి దొంతుల లావణ్య 58వ జన్మించారు. తన తల్లి గారు శ్రీమతి కీర్తిశేషుడు శ్రీమతి లక్ష్మీబాయి గారు, తండ్రి కీర్తిశేషుడు విఠల్ గుప్తా గారు. సూరన్నకు బాధ్యతగా నిలిచిన శ్రీమతి ధన్పాల్ మణిమాల గారు వీరి
వీరికి 4 సంతానం. తండ్రికి పెద్ద పిల్లలు. మొదటి కుమారుడు ఉదయ్ ధన్పాల్ వ్యాపారవేత్త, రెండవ కుమారుడు ధన్పాల్ ప్రణయ్ వ్యాపారవేత్త, మూడవ కుమారుడు డాక్టర్ వినయ్ ధన్పాల్ ఎండ్రోకెనాలజిస్ట్, 4వ కూతురు డాక్టర్ స్రవంతి చిద్రు డెంటిస్ట్. నిజామాబాద్ ప్రజలకు ఆశాజ్యోతిగా ఇందూర్ టైగర్ మన సూరన్న. వస్త్ర వ్యాపార రంగంలో 70 సంవత్సరాల పైగా తెలుగు రాష్ట్రాలలో పేరుగాంచిన కిసాన్ షాపింగ్ మాల్ వ్యవస్థాపికగా మహిళల కోసం ప్రత్యేకంగా ఆకృతి పేరుతో మహిళలకు నాణ్యత వస్త్రాలు అందిస్తున్నారు. తన తల్లి పేరు మీదుగా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజల మనస్సులో నిలిచారు. మన సూరన్న ధార్మిక, ప్రజాహిత, సామాజిక స్వచ్ఛత సేవాపరుడు, పలు బలహీన వర్గుల ఆశాజ్యోతి, కుల మత ప్రాంతరహిత సమాజహితం కోరేవాడు మన సూరన్న. రాజకీయాలలో బీజేపీ కార్యసూర్యుడిగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. పేదింటి ఆడపిల్లలకు ఎన్నో కార్యక్రమాలు ఇస్తున్నాడు. మన పెద్దన్న ధన్పాల్ సూరన్న సన్ రైజ్ హాస్పిటల్లో తన కుమారుడు ఎండ్రోకెనాలజిస్ట్ ద్వారా ఎంతో మందికి పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నాడు. తన షాపింగ్ మాల్ ద్వారా ప్రత్యేకంగా 2000 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాడు. నిరుపేదలకు కష్టం వచ్చిందంటే నేనున్నాను అని ముందుగా ఉంటాడు మన సూరన్న. పదవి అధికారంతో పని లేక తన నియోజకవర్గ ప్రజలకు గుండెల్లో సత్యం ధర్మం నడిచే ప్రజా సేవకుడు మన సూరన్న. డబ్బు జబ్బు లేని నిజాయితీ గల నాయకుడు మన సూరన్న. పిలిస్తే కష్టం తీర్చే ఆప్తుడు సూరన్న. ఇందూరు గడ్డ మీద వెలిగే సూర్యుడు మన సూరన్న. విశ్వ ఇందూర్ పరిషత్ కార్యకర్తగా, ఇందూర్ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర సేవా ప్రణాళిక అధ్యక్షుడిగా పేద పిల్లలకి ఉచిత విద్యను అందిస్తున్నాడు. జనహితం కోసం జీవితకాలం ప్రజల కొరకై సేవకై నిజామాబాద్ గుండె చప్పుడు మన ధన్పాల్ సూరన్న. ఇప్పుడు మన నిజామాబాద్ శాసనసభ్యుడిగా మరియు ఆ అయోధ్య రామకీర్తన కమిటీ కోకన్వర్గా ఎన్నికైనందుకు శుభాభినందనలు. అలాగే మన పట్టణ సంఘం ఆధ్వర్యంలో జరిగే ఆర్యవైశ్య పేద వితంతువులకు, అంగవైకల్య భక్తులకు తన ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 52 మందికి వారి జీవితకాలం 200 చొప్పున ప్రత్యేకంగా ప్రతి నెల 10,400 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి సేవా తరపుగా మన ఏపీఎస్ సెంటర్ సభ్యుడిగా ఉండడం మన ఎంతో అదృష్టం. వీరు మరింత అత్యున్నత స్థాయికి చేరుకోవాలని, మరిన్ని విజయాలు అందుకోవాలని హృదయపూర్వక శుభాకాంక్షలు. విషయం ధన్పాల్ దానంటే ధనం, వారి సత్యమాని మనీ ధనం ఎత్తుకున్నదంటే కిరణాలు వారు సూర్యకిరణాలు వారిస్తూ అందరికీ వెలిగించినట్టు మన నిజామాబాదే కాదు వైశ్య సోదరులందరూ కూడా ఎప్పుడూ వెలిగిస్తున్న కిరణాలు కాబట్టి వారిని మనం అభినందించాల్సిన అవసరం. తెలంగాణ రాష్ట్రంలోని ఆర్యవైశ్య ఏకైక ఎమ్మెల్యే శ్రీమాన్ ధన్పాల్ సూరన్న గారికి గట్టిగా చెప్పండి మరొకసారి. Introduction of President by Srimati Anupali Alakyada. Jai Vasavi, Jai Vasavi, Jai Shri Ram. To the respected dignitaries on the dais, Member of Legislative Assembly Sri Dhanpal Suryanarayan Garu, and other members of Party Vaishya Sangha who is present over here, good evening one and all. Padaganti Dhananjay Garu, the second child of Padaganti Ramulu and Venkalakshmi, was born in Kamareddy district. His early education was completed at Haricharan School in Nizamabad. In 1982, he married Anasuya and together they raised a family with 2 sons and 1 daughter. He has had a distinguished career in various fields, beginning with his active involvement in the Arya-Vaishya Sangam. He served 2 terms as a member of the organization, contributing to its growth and activities. Dhananjay Garu ventured into business and made his mark in the entrepreneurial environment. A significant half of his spiritual life began in 1988
when he first wore the Ayyappa Mala, marking the start of his devotion to Lord Ayyappa. His dedication to spirituality and service extended further when, in 1990, he took on the role of treasurer for the Sri Ayyappa Seva Samiti Trust. During his tenure, Dhananjay Garu played an instrumental role in the construction of the Ayyappa temple in Nizamabad, a project he supported and cooperated with the community to complete. In 2023, Padagatti Dhananjay Garu's leadership abilities were recognized when he was appointed as President of Vasavi Club for Senior Citizens. Under his guidance, the club received the prestigious Best Club Award. His efforts in leading and organizing the club helped bring together senior citizens in the community, promoting social engagement and welfare. Building on this success, in 2024, Dhananjay Garu was entrusted with an even more significant role as the June chairman of the Vasavi Club. His leadership and contributions to the club and its members continue to make a positive impact in the community. Throughout his life, Padagatti Dhananjay Garu has balanced his devotion to the spirituality, his commitment to social causes, and his business ventures. All while being a loving husband and father, his dedication to the community service and leadership showcases his deep commitment to his family, faith, and society at large. My heartfelt congratulations to you, Peddana, for being on this prestigious position on this day. Thank you for giving this opportunity. Thank you. వాసవి మాతాకి ఉన్నోళ్ళందరూ మాత యొక్క సంస్కృతి చేసిన పెద్ద సంభవం. వాసవి మాతాకి ఈరోజు ఆర్యవైశ్య
ప్రమాణ స్వీకారానికి అధ్యక్షత వహించిన మాజీ అధ్యక్షులు కార్యదర్శులు మరి ప్రజలు మార్తి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మూడ రామకృష్ణ గుప్తా గారికి, మాజీ చైర్మన్ నిజామాబాద్ మున్సిపల్ పెద్దలు గౌరవనీయులు దుఃఖ దేవేంద్ర గుప్తా గారికి, మరియు ఇంకొక ముఖ్య అతిథి పట్టణ ఆదివేశన అధ్యక్షులు సోదరులు వంద దీక్ష గుప్తా గారికి, మరియు స్థానిక కార్పొరేటర్ బోర్గుపల్లి కల్పన మల్లేష్ గారికి, ఇప్పుడే ఎన్నికైన కొత్త అధ్యక్షులు అయ్యప్ప స్వామి భక్తుడు, అయ్యప్ప ఆలయ ప్రతిష్ఠించినప్పటి నుంచి కూడా సేవ చేస్తున్న మా అన్న ధనంజయ గారికి, మరియు అధ్యక్షులుగా ఎన్నికైన ధనంజయ గారికి, సెక్రటరీగా ఎన్నికైన వార్షి కృష్ణరాజు గారికి, ట్రెజరర్గా ఎన్నికైన దొంతుల ప్రతాప్ గారికి, మరియు కొత్తగా ఎన్నికబడ్డ కమిటీ సభ్యులందరికీ, వైస్ ప్రెసిడెంట్లు, జాయింట్ సెక్రటరీలు మరియు డైరెక్టర్లు, ముఖ్య సలహాదారులు, వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని సంఘాల, ఆదివాసీ సంఘాలు, గల్లీ సంఘాలు, ఆలయ కమిటీ మరియు నూతన వైద్య పాఠశాల కమిటీ సభ్యులందరికీ, అధ్యక్ష కార్యదర్శులకు మరియు ఈరోజు ఎన్నుకోబడ్డ వారి కుటుంబ సభ్యులు, ఎందుకంటే ఈ ఆనంద సమయం మనం వీక్షించడానికి వస్తుంది. మరియు ఆదివేశ సోదరులకు, పెద్దలకు, యువకులకు అందరికీ కూడా నా యొక్క సాయంకాలం నమస్కారం. పదవి అంటే మనం కోరుకుంటే రాదు, అది ఏ చిన్న పదవైనా, సంఘంలో డైరెక్టర్ అయినా, అధ్యక్ష కార్యదర్శులైనా, అసోసియేషన్లో సంఘ సభ్యులైనా, ఏ దేంట్లో అయినా కానీ ఒక కమిటీ సభ్యులు ఏర్పడ్డారంటే, అదేవిధంగా రాజకీయంగా కూడా పదవి వచ్చిన ఇదంతా అదృష్టం ఉంటేనే వస్తుందని నేను తెలియజేస్తా ఉన్నాను. పదవి వచ్చిందంటే ఏదో నాకు పదవి ఉన్నది ట్యాగ్ చేసుకుంటానికి కాదు. మనం ఏ సంఘానికి బాధ్యతగా మనకు పదవి వచ్చిందో ఆ సంఘానికి న్యాయం చేయాలా, సేవ చేయాలా, అభివృద్ధి చేయాలనే కమిటీ ఏర్పడుతుంది. నూతనంగా ఎన్నుకోబడ్డ సెంట్రల్ కమిటీ మరొకసారి వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, గత 18 సంవత్సరాల క్రితం మొదటి నుండి కూడా నేను ప్రతి మీటింగ్లో పాల్గొనడము, 10వ అధ్యక్షుడు, 10వ కమిటీ ఏబిఎస్ అంటే ఈ 18 సంవత్సరాల చరిత్రలో ఒక మచ్చ లేకుండా ఆ కమిటీ సభ్యులందరూ కూడా ఏబిఎస్ అంటే నిజామాబాద్ అన్ని సంఘాలలో ఒక మంచి పేరున్న ఏబిఎస్ సెంట్రల్ కమిటీ. చాలా చక్కగా మంచి కోఆర్డినేషన్ తోటి, ఎక్కడ లిటిగేషన్స్ లేకుండా, కాంట్రవర్సీ లేకుండా ఇవాళ ఇతర కమిటీలకు ఆదర్శంగా ఏబిఎస్ కమిటీ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. నా తరఫు నుండి
ఒక సలహా ఏంటంటే ఈ రోజులలో మనం ముఖ్యంగా 11 సంవత్సరాల నుండి భారతదేశ వ్యాప్తంగా సనాతన ధర్మం మన దేశ అభివృద్ధి ఏ విధంగా ముందుకు సాగుతూ ఉందో మనమందరం గమనిస్తూ ఉన్నాం. సేవ అనేది అన్ని రంగాల్లో ముఖ్యంగా అది ప్రజలకు ఒక ఆలోచన కలుగుతూ ఉంది. ఏపీఎస్ సెంటర్ నుండి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కొన్ని సేవా కార్యక్రమాలు పెంచాలని నా వద్ద మీ అందరూ కూడా నేను కోరుతా ఉన్నాను. దాంతోపాటు వైశ్య సోదరులందరూ ఐక్యమత్యంగా ఉండాలని, ఎందుకంటే నేను వేరే ఊళ్ళలో నేను సిద్దిపేట వెళ్ళినా, కామారెడ్డి వెళ్ళినా ఏ సభలో కూడా ఇతర రాజకీయ నాయకులు, మొన్న రోషయ్య గారి వర్ధంతిలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వైశ్య కుల సోదరుల గురించి, వైశ్య జాతి గురించి గొప్పగా చెప్పడం జరిగింది. ఎందుకంటే బన్యానైతు దుర్యానైతు వైశ్యులు ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం అయినా, ధార్మిక కార్యక్రమం అయినా, గుడైనా బడైనా వైశ్యులుంటేనే అది సక్సెస్ఫుల్గా రవాణాన్ని అందరూ కూడా తెలియజేస్తాము. అదేవిధంగా హిందూ నగర వైశ్య సోదరులు కూడా అందరికీ ఆదర్శంగా ఉండాలని, ఐక్యమత్యంగా ఉండాలని నేను అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆర్య వైశ్యులే కాదు, ఈరోజు హిందువులందరూ కూడా ఐక్యమత్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు దేశంలో జరుగుతున్న సంఘటనలు, రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు అవన్నీ పక్కన పెడితే మన హిందూరు నగరంలో జరుగుతున్న సంఘటనలు, హిందువుల మన అమ్మాయిలపైన కానీ, హిందువుల పైన దాడులు కానీ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొద్ది దూరంలో గాంధీ చౌక్ చెప్పకపోతే ఏ పరిస్థితుల్లో మనం గమనిస్తూ ఉన్నాం. మనమే కాకుండా సమాజంలో ఇంకొకరికి సహాయపడే విధంగా, ఇంకొకరికి నేనున్నానే ఒక ధైర్యం చెప్పే విధంగా హిందువులందరూ ఐక్యమత్యం కావాలని, కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి నూతనంగా ఎన్నుకోబడ్డ కమిటీ సభ్యులందరూ కూడా సేవలో మరియు ముఖ్యంగా ఆర్యవైశ్య పేద కుటుంబాలు దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని మీ అందరికీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. నేను అనేక ప్రమాణ స్వీకారాలతో అనేక సంఘాలలో నేను చెప్తా ఉన్నాను. మీరందరూ కూడా సేవలో ముందు ఉండేవాళ్ళే. అయినా ఏ ఆర్యవైశ్యుడికి ఏ ఆపద వచ్చినా, ఏ పని పడ్డా నేను మీ అందరికీ కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. పేద ఆర్యవైశ్య కుటుంబానికి కానీ, వారి కుటుంబంలో ఎడ్యుకేషన్ విషయం కానీ, హెల్త్ విషయంలో కానీ, పెళ్లిలో కానీ నా వంతు సహకారం ఎప్పుడో 25 సంవత్సరాల నుంచి ఉంది, ఇప్పుడు ఉంటుంది, భవిష్యత్తులో నా చివరి రోజు వరకు కూడా నేను ఆర్యవైశ్యులందరికీ కూడా నేను సహాయం చేయడానికి భగవంతుడు ఇచ్చిన అవకాశం కేవలం మనిషికి ఇచ్చింది. మనం సంపాదించిన దాంట్లో అంతో ఇంతో సమాజానికి, దేశానికి భగవంతుడు ఆశీర్వాదం మనకు నిండుగా ఉంటుంది. దానికి ఎన్నో ఇష్టలు మనకు భగవంతుడు ఇస్తాడు. కనుక వైశ్యులు సేవలో ముందుంటారు, ఇంకా ముందుండాలని, ఇంకా ఎక్కువ చేయాలని నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా రాజకీయ విషయానికి వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10ల సంఖ్యలో ఆర్యవైశ్య ఎమ్మెల్యేలు ఉండేది. ఈరోజు గత 11 సంవత్సరాల నుండి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏకైక ఎమ్మెల్యే తెలంగాణలో ఆర్యవైశ్య ఒకరే. గత 10 సంవత్సరాలు సోదరుడు దిగాలని గుర్తయితే గత సంవత్సరం నుండి నేనే. మరి
రాజకీయ నాయకులు, ఇతర పార్టీ నాయకులు అందరూ, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆర్యవైశ్యుల్ని వాడుకోవడమే తప్ప ఆర్యవైశ్యుల దగ్గర మనము డబ్బు ఉంచినా లేదా ఇంకేదన్నా ఏది ఉంచినా కానీ దాంట్లో ఎటువంటిది చాలా విశ్వాసంగా ఉంటారు, నమ్మకంగా ఉంటారని వాడుకుంటున్నారు తప్ప రాజకీయంగా మాత్రం మనకు ఎదగలేడం చెప్పాలంటే. రాజకీయంగా ఎదగాలంటే మనం ఒక స్టెప్గా ముందుకు చేయాలి. ఎవరికో సెకండరీగా కాకుండా మనమే ముందుండే ప్రయత్నం చేస్తేనే రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఎవరో భయపడో లేదా వారికి సెకండ్గా ఉండాలా, వారి చేతిగా ఉండాలా, లేకుంటే వారు మనము కింగులను చేస్తున్నాం కానీ కింగు మేకర్లం ఉంటున్నాం, కింగులను చేస్తున్నాం, మనం కింగు కావాలని నేను కోరుతా ఉన్నాను. మరొకసారి ఈ శుభ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు మరియు కొత్తగా ఏర్పడిన కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్. जय वासवी जय जय वासवी ఈ యొక్క దానికి నన్ను ఎన్నుకున్న పెద్ద మనుషులందరికీ నమస్కారం. నా యొక్క చిన్నోళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు. నా శాయశక్తులా నేను ప్రయత్నించి నా పీరియడ్లో మంచి చేసే ప్రయత్నం చేస్తాను. మా టీం అంతా మంచిగా ఉంది. టీం అందరూ కలిసి మేము అన్ని మంచి చేస్తాం. ఆర్యవైశ్య సంఘం సెంట్రల్ 10వ విషయానికి విశేషానికి నా యొక్క ధన్యవాదాలు. మరి 2025-26 కానీ మమ్మల్ని మా పెద్ద మనుషులు పూర్తి విధంగా 2 సంవత్సరాలు న్యాయం చేస్తామని, వివిధ కార్యక్రమాలు చేపడతాము, సేవా కార్యక్రమాలు చేపడతామని
సెంట్రల్ 10వ ఇన్స్టాలేషన్కి నన్ను ఎదురుగా ఎన్నుకున్నందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ 25-26 సంవత్సరాల కానీ మంచి సేవా కార్యక్రమాలు చేస్తామని అందరికీ మనవి చేస్తున్నామండి. చేయవచ్చు.